గుత్తొంకాయ కూర, దద్దోజనం, అన్ని స్పెషల్స్. కానీ కర్రీస్ పండు వేడి వేడి అన్నంలో పప్పు తింటే ఏయ్, ఛీ! ఛీ! ఏమైంది? బోర్ కొట్టి కొన్ని బిగ్ బాస్కెట్ ఫైండ్స్ అయితే తీసాను నేను. ఓరియో బీటీఎస్ యో మే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కానీ దొరికింది మొత్తానికి. చాక్లెట్, షుగర్. ఏంటి అగరబత్తులు అనుకున్నారు కదా? కాదు, ఆ గుండి ఇచ్చేసారు. అబ్బా అన్నా అంటే చేతి లేదన్నా. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా షాహిద్ గారికి ఇంకా తగ్గలేదు. ఈ రోజు వెరైటీస్ మామూలుగా లేవు మా ఇంట్లో, మొత్తం స్పెషల్స్. సాంబార్, గుత్తొంకాయ కూర, దద్దోజనం, పప్పు, వైట్ రైస్, అన్ని స్పెషల్స్. కానీ కర్రీస్ పండు వేడి వేడి అన్నంలో పప్పు తింటే వేడి వేడి అన్నంలో పప్పు తింటే ఏమైంది షాహి? పప్పు తింటే పప్పు తింటే పిత్తులు వస్తాయా? అసలు ఇంత వైల్డ్ గా తయారయ్యావేంటి షాహి? ఛే, మరీ దారుణంగా తయారైంది షాహి. ఛీ, స్కూల్కి వెళ్ళకుండా తమ్ముడికి బాగాలేదని స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఇప్పుడు? తెలుసు నాకు. ఇదిగో నువ్వు తినమ్మా, పప్పు తిన్ను. పప్పు వద్దా? ఎందుకు? ఏం తింటావు? సాంబార్ తింటావా? నాకు వద్దులే సాంబార్, నువ్వు తిను. నేను సాంబారే తింటాలే, నువ్వు తిను. కారప్పొడి తింటావా? లేకపోతే ఫస్ట్ కారప్పొడి లేదులే కానీ సాంబార్ తిను. అవి కూడా తినేయాలి, వదలకూడదు. తిను. ఏంటి షాహి ఏంటి అంటున్నావు? స్వామిది, స్వామి స్వీట్ తిను. ఇక్కడ పెడుతున్నా, తిను. ఎలా ఉంది? తిను, తిని చెప్పు. అదొకటే వచ్చు మాకు, ఇంకేమీ రావు. బాగా ఉంది. నైస్ సాంగ్. ఇప్పుడు గుత్తొంకాయ ఇలా చేస్తే చాలా బాగుంటది, చూద్దాం. ఇలా గుజ్జు గుజ్జుగా ఉండాలి. బా, గుత్తొంకాయ వండితే బ్లాస్ట్ అయిపోద్ది. చాలా బాగుంది. ఏమైంది? తిను, సైలెంట్ గా తిను. పప్పు కూడా చాలా బాగుంది. షాహిద్ గారికి అయితే ఇంకా తగ్గలేదు, అందుకోసం వాళ్ళ అమ్మమ్మ అయితే వచ్చింది. ఇంకా వాళ్ళు కొండపల్లి అయితే వెళ్ళిపోతున్నారు. ఆగు, మీ టీచర్కి చెప్తాను. ఇవన్నీ టీచర్కి పెడతా. ఈ వీడియో అంతా టీచర్కి పెట్టనా? సైలెంట్ అయిపోయింది. పెట్టేస్తాలే మీ టీచర్కి. ఇలా తినేటప్పుడు వద్దా? పెడతాలే. వద్దులే అమ్మ మాకు ఎందుకు ఇవాళ. కోపం వచ్చింది. వెళ్ళిపోయారు గురు షైనస్ వాళ్ళు. అయితే వీడియో తీలేపోయా, వాళ్ళు ఇంకా హర్రీబర్రీలో ఉన్నారు. ఇంకా నేను ఒక్కడనే ఉన్నా ఇంట్లో. ఏదో ఒకటి చెయ్యాలి. ప్లాన్ ఏదైనా చేస్తున్నా, ఎటన్నా వెళ్దామా, ఏం చేద్దాం అని చెప్పి చెప్తాను. అది కూడా ఇప్పుడైతే బోర్ కొట్టి కొన్ని బిగ్ బాస్కెట్ ఫైండ్స్ అయితే తీసాను నేను. బిగ్ బాస్కెట్ లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశా, చాలా యూనిక్ ఐటమ్స్. ఇదిగోండి, ఇవి కే పాప్, కొరియాలో ఫేమస్ అంట, నెంబర్ 1 ఇన్ కొరియా. ఇవి కూడా భలే ఉంటాయి, స్టిక్స్. దాని తర్వాత ఇది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కానీ దొరికింది మొత్తానికి. బింగో చూరోస్. ఇది కాకుండా ఓరియో బీటీఎస్, మళ్ళీ కే పాప్ యో మే ఓరియో మే. నెక్స్ట్ డైట్ కోక్, మామూలే. ఇది అన్ని చోట్ల దొరికేస్తాయి. ఈ 3 దొరకడం చాలా కష్టం, దొరకట్లేదు. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటున్నాయి. ఇంకా చీటోస్ చిన్నప్పుడు గుర్తొచ్చి ఆర్డర్ చేసుకున్నా. ఇది ఇప్పుడు అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. ఇంట్లో ఒక్కడనే ఉంటే ఇలాంటి పనులే చేస్తా ఉంటా. సినిమా చూస్తున్నా. విషయం ఏంటంటే, ఏ సినిమా చూస్తున్నానో తెలుసా? అందుకోసం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నా, కొంచెం ఏమనుకోమాకండి. ఈవిల్ డెడ్ సినిమా అయితే చూస్తున్నా. ఈవిల్ డెడ్ బోర్న్ ఏదో ఉంది, బర్న్. సో ఫస్ట్ అయితే మనం చూరోస్ ఓపెన్ చేద్దాం. చూరోస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. 2 కంపార్ట్మెంట్లు. ఇంకా ఇది మీరే చూడండి. నాకన్నా ఇది ఎప్పటి నుంచో చూస్తున్నా, అసలు దొరకట్లేదు. అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటుంది ఐటమ్. వావ్, ఓకే. దీంట్లో చూరోస్ ఉన్నాయి. ఇదేంటి? గార్లిక్. స్మెల్ బాగా. ఇది చాక్లెట్ డిప్. ఇది కూడా ఓపెన్ చేద్దాం. భలే ఉంది, బాగుంటుంది. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాం మనం. ఇలా తీసుకొని ఇలా చూరో దీంట్లో డిప్ చేసి బాబా భలే ఉంది చాక్లెట్.
సిన్నమన్ ఫ్లేవర్ ఉంది, అదే దాల్చిన చెక్క ఫ్లేవర్ అయితే బాగా ఉంది. భలే ఉన్నాయి, మంచి క్రంచిగా ఉన్నాయి. మీకు వినపడుతుందో లేదో చూడండి మళ్ళీ. చాక్లెట్ భలే ఉన్నాయి. షుగర్ అని వెళ్ళిపోయింది. ఇదైతే ట్రై చేద్దాం. అలా కొడతారనమాట. ఇంట్లో ఎవరు లేకపోతే కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి గైస్, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంటే మనల్ని ఎవరో చూడలేదు అని తెలిసినప్పుడు మనలో ఉన్న రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందంట. ఏంటి అగరబత్తులు అనుకున్నారు కదా, కాదు. భలే ఉన్నాయి ఇవి. క్రేజీ, చాలా బాగున్నాయి. అదే షైనాస్ ఉందనుకోండి, ఓ స్వీట్లు తినేస్తున్నావు నువ్వు అది ఇది అని చెప్పి తిట్టుద్ది. అందుకోసమే లేనప్పుడు రెండు పనులు నేను తినమే కాకుండా అప్పుడప్పుడు షాడీకి పెట్టేస్తా ఉంటాను. మానుకోవాలని మానేస్తారండి, మీరు అందరు తిడుతున్నారు అలాగే. ఓయో బీడిఎస్. దీంట్లో స్పెషల్ ఏంటనుకుంటున్నారు? నార్మల్ ఒరియో కాదు ఇది. దీంట్లో ఇదిగోండి కొరియన్ స్వీట్ ప్యాన్ కేక్ ఫ్లేవర్. ఇది మీరు కరెక్ట్ గమనిస్తే స్మెల్ కూడా అదే చేస్తుంది. కొరియన్ స్వీట్ ప్యాన్ కేక్ ఫ్లేవర్. క్రీమ్ ఓపెన్ చేద్దాం. రెండు ఇక్కడ ఒకటి ఉందా, ఇప్పుడు చూడండి ఇంకొక క్రీమ్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇంకో రకమైన క్రీమ్. రెండు క్రీములు కలిసి ఉన్నాయి, క్రీమ్ మీద క్రీము. చాలా బాగుంది. 40 రూపీస్ పడింది ఇది. చూరోస్ ఏమో 90 రూపీస్ పడింది, ఇదేమో 40 రూపీస్ పడింది. ఇది కూడా చాలా బాగున్నాయి. మస్ట్ ట్రై ఇది. ఈ బ్లింకిట్స్ లో దొరకట్లేదు. బ్లింకిట్స్ లో ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయి ఉంటుంది. నేను బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేశాను. చాలా రోజులు అయిపోయింది తెలుసా మీకు. డైట్ కోక్ తాగి దొరకట్లా, ఎందుకనో ఏంటో. దొరికినా కూడా 50 రూపీస్ క్యాన్స్ దొరుకుతున్నాయి. 330 ml అని ఉంటుంది కదా, ఇది 300 ml. ఇది కూడా చూడండి 330 ml దొరుకుతున్నాయి. ఇది 300 ml చాలా రోజుల తర్వాత. ఓల్డ్ టేస్ట్. మీరు ఒకటి గమనించారా, ఈ మధ్య థమ్స్అప్ కోక్ టేస్ట్ మారిపోయినాయి. నేను అది బాగా గమనించా. ఇది ఓల్డ్ టేస్టే ఉంది. ఇది చాలా బాగుంది. అది గురు, దీని తర్వాత సన్నీని కూడా రమ్మన్నా. సన్నీ వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి ఆలోచిద్దాం. కవర్లు అంటే ఇష్టం నాకు. సన్నీ వచ్చిన తర్వాత ఎక్కడికో చోటుకి వెళ్దాం మనం. ఎక్కడికో చోటుకి వెళ్ళి ఈరోజు ఏం తినాలో నైట్కి, ఇది జస్ట్ ఫర్ స్నాక్. మూవీ చూస్తా స్నాక్ తినడానికి. అన్నీ తినలేనుగా, దాచుకుంటా రేపు ఎల్లుండికి. సన్నీ రాలేదు, మనల్ని మోసం చేశాడు. ఇంకా మనమే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. బిజీగా ఉందని చెప్పి దాని తోడు కుర్రోడు కూడా సెలవు పెట్టాడు. అంటే ప్రసాద్ ఉంటాడు ఇక్కడ. ఇప్పుడు ప్రసాద్ సెలవు పెట్టాడని చెప్పి షాప్ దగ్గరికి అయితే వచ్చాను. వాళ్ళైతే ఇక్కడే అయిపోయాడు. చూద్దాం. భలే మోసం చేసావు సన్నీ. అన్నా వచ్చేస్తానన్నా, మనం ఎక్కడో మంచి షూట్ తీద్దామన్నా అని చెప్పని అన్నాడు. సెట్ చేసి ఈ సెట్టింగ్ మాత్రం పోదయ్యా. ఆగా గుండి ఇచ్చేసారు. చెప్పు నా కోసం వచ్చావులే. ఆ హార్ట్ కోసం వచ్చాను చెప్పు. ఇంకా లాస్ట్ కి మాకు ఎప్పుడు మిగిలేలాగా బిస్మిల్లా బిర్యానీ మిగిలింది. లేట్ అయిపోయింది. అబ్బా పెద్ద ముద్ద. ఇంకా షాప్లో బాగా లేట్ అయిపోయింది. ఇంక ఎటెళ్ళినా కూడా ఏముండవు. అందుకోసమే పక్కన బిర్యానీ ఉంచుకొని చెప్పాము రెండు. మాకు కంఫర్ట్ ఫుడ్ ఏదన్నా ఉందంటే ఈ బిస్మిల్లా బిర్యానీయే. ఫ్రీగా ఉంటుంది కొంచెం. బిస్మిల్లా ఇన్షాల్లా. హౌ ఇస్ ద బిర్యానీ సన్నీ? చికెన్ ఫ్రై. పీయూష్ని గుర్తుంచుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు. పీయూష్ చికెన్ బిర్యానీ ఖాతా. అన్న చికెన్ బిర్యానీ తిండు కానీ పట్టిస్తాడు. ఏంటంటి అబ్బా, తెలుగుని హిందీని మిక్సీలో వేస్తున్నాడు అన్ని. చాలా సార్లు చూసాను నేను దీని మీద. మాకు కంఫర్ట్ ఫుడ్ మంచిగా ఉంటుంది, ఫ్రీగా, ఇబ్బంది ఉండకుండా, మసాలా ఓవర్ మసాలా లేకుండా బాగుంటుంది. అవునవును. బిర్యానీ వేసేటప్పుడు ఏమేమి ఫ్లేవర్స్ చేస్తావు? ఇట్లానే వేస్తా అంటే మన రంజాన్కి చేసినావు కదా అన్న, ఇలాగే చేస్తా. ఫ్లేవర్స్ చేసినా అన్న మస్తు చేసాడు మంచిగా. మటన్ బిర్యానీ మస్తు చేసాం అన్న. అవునా? ఆ పీస్ టెక్స్చర్ ఇంకా మాకు గుర్తుంది. మన చేతి రుచి చూసాడు అన్ని అన్న. అంటే చేతి తినలేదన్న, చేతిని రుచి చూడడం అంటే తినడం. ఆయన చేసిన దాన్ని తిన్నాం. యాక్చువల్లీ క్రింజ్ కామెడీ. నిజమే వాళ్ళు అనుకుంటారా? కమెంట్స్ చూసిన ఎట్లా వస్తాయో నీకు మాత్రం ఒకటే కమెంట్ వస్తుంది. ఏ కమెంట్ చెప్పు. కమెంట్స్ ఏందో అన్న 100K అయిందా, 104 మాత్రమే ఉంది. ఎందుకు పెరగట్లేదో నాకు అర్థం కాదు. ఎందుకు అంటే చూసి వదిలేస్తున్నారా? సబ్స్క్రైబ్ అయ్యి కొట్టారు కదా, అంటే చూసి సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు. అదేంటి నా కోసం ప్లీజ్.
నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇంకా చేయగలం. చెప్పాలన్నా కూడా లైక్ సబ్స్క్రైబ్ ముఖ్యం. మీకు కూడా చికెన్ ఇస్తూ అన్నాను. ఇంటికైతే వెళ్ళిపోదాం. अनकंफर्टेबल नहीं है ना मेरे आदत हो गया. चलो बहुत अच्छा है आप भी खा लो मैं तो वेजिटेरियन नहीं हूँ వెజ్ చికెన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు ఉండాలి. ఎందుకు సున్ని పాప వాళ్ళని ఇబ్బంది పెడతావు? నువ్వు వరకాకు భోజనం తినకుండా నేనే కదా అన్న తినేది వెజ్. అవును. మరి ఇప్పుడప్పుడు ఇట్లా ముక్క బాగుంటుందని నేను సపోర్ట్ ఫర్ వెజ్. బాయ్ సన్నీ. బాయ్ బాయ్. అన్న నాకు ఈ బైక్ చూడగానే నాకు ర్యాపిడో మనం కంటెంట్ చేయాలనిపిస్తుంది అన్న. ఏ కంటెంట్? ర్యాపిడో కంటెంట్ అంత దగ్గర ఏ కంటెంట్ చెప్పు. ర్యాపిడో కంటెంట్ అన్న. ర్యాపిడో చేద్దాం. లేదు ఎప్పుడు చేద్దామో చెప్పు. ఈ బండి మీద చేద్దామా? ఈ బండి మీదరా? వద్దుదన్న, బండి మీద యాక్టివా మీద చేద్దాం. చేద్దాం. ఎప్పుడు ఈ ఈ వీడియో నెక్స్ట్ వీడియోకి వస్తుందా? ఈ వీడియో నెక్స్ట్ వీడియో కానీ ఆ తర్వాత వీడియో కానీ చేద్దాం. అబ్బా, ఇప్పుడు దాకానే అన్నారు సన్నీ రేపు వీడియో చేయాల్సిందే అని. సరే చూద్దాం. చేద్దాం సన్నీ. देख लेंगे आप भी देखना, सब्सक्राइब करना. ఇది లైక్ కదా? సారీ సబ్స్క్రైబ్. సరే అయితే బాయ్. బాయ్. వచ్చేసా గురు ఇంటికి. అయితే ఈ రోజు అంతా షాప్ లో అటు ఇటు అంతా ఇదే సరిపోయింది. ఏమనుకోమాకండి గురు, కంటెంట్ ఏం రాలేదు ఈ రోజు. ర్యాపిడో వీడియో చాలా మంది అడుగుతున్నారు. ర్యాపిడో, బ్లింకిట్ ఇవన్నీ అడుగుతున్నారు. చేస్తాను సూన్. అది మంచిగా చేద్దాం అని చెప్పి ప్లాన్. మొన్న జొమాటో కూడా తీసా గానీ ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేసినట్టు నాకు అనిపించలేదు. కానీ ఈసారి డీటెయిల్ గా ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ తెలియాలని చెప్పి మంచిగా చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అందుకోసమే డిలే అవుతుంది వీడియో. అది కూడా కొంచెం నాకు అటు ఇటు తిరగటం సెట్ అవ్వట్లా, పిల్లలకి బాగోలేకపోవటం, దాని వల్ల కొంచెం డిలే అవుతుంది. సో అంతే గురు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.